చేరువచ్చిన మీకు అందరికీ శుభవందనాలు తెలియజేస్తా ఉన్నాం. మనము ఆరాధనితమై కొన్ని మాటలు మనం చూసుకుందాము. లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనం అందరం కలిసి చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం మీకు తెలియజేయుచున్నాను. 11వ వచనం కూడా అందరం కలిసి చదువుకుందాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ప్రభు సాన్నిధ్యం చిన్న ప్రార్థన చేసుకుందాం. మరొకసారి మీ సన్నిధిలోనికి వస్తూ ఉంటున్నాం. కనికరము, వాత్సల్యత, కృపయు సమృద్ధిగా కలిగినటువంటి దేవుడుగా ఉంటూ అనుదినము మమ్మల్ని మీ యొక్క ఆరోగ్యకరమైన రెక్కల చాట్లో భద్రపరుస్తూ కాపాడుతూ దినం వెంబడి దినం కృప చూపిస్తున్నదిగా మిమ్మల్ని స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభువా, మా తండ్రి నాయన, మరి ఈ దినాన్ని మీరు మాకు బహుమానంగా మీరు ప్రసాదించుతూ వచ్చినారు. మేము నిన్నటి దినం వారమే ప్రభువా, ఈ దినం వారం కాదు. కేవలము మీ ఉచితమైన కృపను బట్టే ఈ దినం మేము సజీవ లెక్కలో ఉన్నామని ఒప్పుకొనిచున్నాము. ప్రభువా, మా తండ్రి నాయన, మరి మా తండ్రి నాయన సమయంలో మా ప్రియులు వారు సమీప దూర ప్రాంతాల నుంచి నీ మందిరంలో మరి చేరరావడానికి మీరు అనుగ్రహించిన కృపకాయ వందనాలు. తండ్రి నాయన, ఏ యొక్క హృదయము, ఏ అక్కరకులది, ఏ యొక్క మా తండ్రి నాయన మరి ఆ ఆశతో వచ్చారో ప్రభువా, ప్రతి హృదయాన్ని, హృదయాంతరములను బావుగా పరిశీలించి తెలుసుకున్న దేవుడు కదా. వారి యొక్క మా తండ్రి నాయన హృదయంకు అవసరమైనటువంటి మాటల చేత మీరు సంధిస్తూ మాట్లాడుతూ రావాల్సిందిగా బ్రతిమలాడుతూ ఉంటున్నాం. మా తండ్రి నాయన, ఈ ఆవరణం ఎంతటి మీదను రక్త ప్రోక్షణ కిందకి తీసుకొని వస్తున్నాం. అరికాలు వరకు నన్నెత్తి వరకు రక్తాన్ని ప్రోక్షించండి. మరి పరిశుద్ధాత్మన సన్నిధానాన్ని మేము అనుభవించినట్లు సహాయం చేయండి. తద్వారా మా తండ్రి నాయన మేము ఆత్మతో సత్యంతో మేము ఏ రీతిగా మాట్లాడాలో పరిశుద్ధాత్మ ద్వారా మాతో మాట్లాడుతూ రండి. మా మధ్యలో మా తండ్రి నాయన మీ కార్యాన్ని మీరు జరిగిస్తూ రండి. తండ్రి, చదవబడిన లేఖన భాగంలో ప్రభా మీరే విరిచి వడ్డించండి తండ్రి. తద్వారా మతని దాన్ని తిని తృప్తిపరచబడి మత నాయన ఆ యొక్క మరి రొట్టెలు, చేపలు మత నాయన ఏ విధంగా పంచిపెట్టబడుతూ వచ్చాయో క్రమంలో కూర్చున్న వారికి అందరితోనూ మీరు తృప్తిపరుస్తూ వచ్చినందుకే మిమ్మల్ని చెల్లిస్తున్నాం. ఆ రీతిగా నీ మందిరంలో క్రమంగా వచ్చినటువంటి వీరందరి కొరకై ప్రార్థన చేస్తున్నాం. మీ మీద ఆధారపడుతున్నాం. మీరే కనికరం చూపండి. నీ వాక్యం చేత నిలబడుతున్న నీ దాసుని అయోగ్యను ఒప్పుకొనిచున్నాను. మరి చేరొచ్చిన వారికంటే అత్తడుపును ఒప్పుకొనిచున్నాను. నారికాలు మునుకొని నన్నెత్తి వరకు రక్తాన్ని ప్రోక్షించండి. బహుగా కడిగండి, పరిశుద్ధపరచండి, పవనపరచండి, అభిషేకించండి. నీ పనిముట్టుగా, నీ సాధనముగా మీరే వాడుకోండి. మాకు కాదు ప్రభా, మీ కృపా సత్యంకి కీర్తి కలిగినట్టుగా ఈ మట్టి ఘటాన్ని మీరే వాడుకొని మీరే మహిమ పొందుతారని మతను మరొకసారి మతను నాయన అదృశ్యమైన సైతానిక అంధకార శక్తులను, చీకటి శక్తులను నజరైనటువంటి యేసు రక్తంలో బంధించి సంపూర్ణ శిలువ రక్త ప్రోక్షణ కిందికి వస్తూ మౌలు మేము తగ్గించుకుంటూ వందన స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామంలో ప్రార్థించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క ఉదయకాలంలో మనము దేవుని మందిరంలోనికి వచ్చినాము. దేనికోసం వచ్చినాము అంటే మనం ఆరాధించడానికి వచ్చినాం. దేనికోసం వచ్చినామంటే ఆరాధించడానికి వచ్చినాం. ఇక్కడ మరి 2వ అధ్యాయం లూకాసు వార్తలో 9వ వచనము లేదా 10వ వచనంలో మనం గమనిస్తే అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ అని అన్నాడు. ప్రజలు అంటే ఎవరు? ఎవరి ప్రజలు? ప్రజలు అంటే భూలోకంలో ప్రతి మానవుడు, ప్రతి మానవుని కొరకు ఒక శుభవర్తమానం తీసుకొని వచ్చినాడు. ఇది మనం అంగీకరిస్తే మనకు అవుతుంది, మనం తృణీకరిస్తే మనకు కాదు. కాబట్టి ఈ ఉదయకాలంలో మనం అంగీకరించిన వారం అయితే మనం ప్రభుని ఆరాధించగలుగుతాం. అంగీకరించిన వారం అయితే ప్రభును ఆరాధించలేం. కాబట్టి ఉదయకాలంలో గమనించాలి. ఈ ప్రజలు మనం గమనిస్తే భౌగోళికంగా
మరి యేసు ప్రభువారి పుట్టుక గురించి, లేకపోతే ఆయన పరుండబడినటువంటి ఆ ప్లేస్, ఆ స్థలం గురించి మనం ఆలోచన చేస్తే భౌతికంగా, మరి ప్రపంచం అంతట్లో ఆ ఇజ్రాయెల్ యొక్క దేశంలో యేసు ప్రభువారు పరుండబెట్టినటువంటి ఆ ప్రదేశాన్ని మనము గూగుల్ అర్త్ లేకపోతే గూగుల్ మ్యాప్లో మనం చూస్తే ఎట్లుంటుంది అంటే, భూమికి మధ్యలో ఉంటుంది. మన భూమి ఒక ఎట్లుంటుంది అంటాడు, బాల్ షేప్లో గోళాకారంలో ఉంటుంది. గోళములో ఎక్కడ ఉంటుందంట, కరెక్ట్ మధ్యలో ఉంటుంది యేసుక్రీస్తు వారు. ఆయన పుట్టుక గురించి మనం గమనిస్తే, మీరు కావాల్సిన ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని సెర్చ్ చేసి చూడండి, కనపడుతుంది. తలంపు ఏంటిదంటే, ఇక్కడ యేసుక్రీస్తు వారు భూమి మధ్యలో నాభిలో పుడుతూ వచ్చాడు. ఎందుకు కారణం ఏంటిదంటే, ఈయన ఒక ప్రాంతానికి, ఒక కులానికి, ఒక వర్గానికి, ఒక వర్ణానికి, ఒక్కొక్క జాతికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. దీని ముందు అధ్యయనం చేయాలంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఏంటిది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటిదంటే, యేసుక్రీస్తు వారు జన్మకు పూర్వము, భూమికి ఆయన రాక పూర్వము, ఆయన మరి యేసుక్రీస్తు వారు రాక పూర్వము, మలాకి బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథము మలాకితో ముగించబడుతుంది. కొత్త నిబంధన దేంతో ఆరంభమవుతుంది? మత్తయి సువార్తతో ఆరంభపడుతుంది. మరి ఆ యొక్క మలాకి గ్రంథము ఎండింగ్ మనం గమనిస్తే, అంటే పాత నిబంధనకు కొత్త నిబంధన కాలం మధ్యలో కొన్ని సంవత్సరాలు, దాన్ని ఏమంటారంటే మౌన కాలం అని రాయబడుతుంది. ఎన్ని దినాలు ఉంది అంటే దాదాపు 400 సంవత్సరాలు. 400 సంవత్సరాలు మౌనకాలం ఉంది. మౌనకాలం ఉంటే ఎట్లుంటుంది తెలుసా? మౌనకాలం ఉంటే ఎట్లుంటుంది తెలుసా? ఇది స్నేహితులకైతే అర్థమవుతుంది. ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితుతో మాట్లాడకపోతే ఎట్లుంటుంది? బాధ ఉంటుంది. ఎందుకు ఆ స్నేహితుడు నాతో మాట్లాడలేదు, ఎందుకు అతను నాతో మాట్లాడకుండా ఉన్నాడు? ఆ దినాల్లో ఎంతో కష్టతరంగా ఉంటాయి, ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది అర్థం చేసుకోవాలంటే మనం లూకాసు వార్త 2వ అధ్యాయంలో మనం దీని గురించి గమనించవచ్చు. చూడండి, 2వ అధ్యాయం 25వ వచనం చదివి సాయం చేయండి. ఎవరినా? సిమియోను. దేనికోసం ఏం చేస్తున్నాడంటే, ఆయన ఆదరణ కొరకు కనిపెట్టువాడు. అంటే ఇక్కడ ఏముంది? ఇశ్రాయేల్ ప్రజల్లో ఆదరణ లేదు. అంటే వాళ్ళు శ్రమల గుండా వెళ్తున్నారు, వాళ్ళు ఇబ్బందులు గుండా వెళ్తున్నారు. ఇంకా కింద కూడా గమనించవచ్చు, ఇంకొక ఇక్కడ ప్రవక్తి ఉంది, ఆమె అన్న ఏం చేస్తుంది చూడండి. 38వ వచనం నెక్స్ట్ పేజ్లో మనకు స్టార్టింగ్లోనే కనబడుతుంది. ఏం కనబడుతుంది చదవండి. యెరూషలేములో ఆమె ఏం చేస్తుందంట? విమోచన కొరకు కనిపెట్టుచున్నది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటిదంటే, ఇశ్రాయేల్లో ఏం లేదంట? ఆదరణ లేదు. రెండోది, విమోచకుడు లేడు. ఆదరణ లేక కొట్టుమిట్టాడుతున్న జీవితాలు, ఎన్నో శ్రమల గుండా, ఇరుకుల గుండా, ఇబ్బందుల గుండా వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటిది? ఇది మౌనకాలం. మౌనకాలం అంటే ఏంటిది? దేవుడు ప్రవక్తల ద్వారా కానీ, మరి దూతల ద్వారా కానీ, లేకపోతే ఏ ఒక్క సూచన ద్వారా కానీ ప్రజలతో తను మాట్లాడడం లేదు, మౌని అయిపోతూ వచ్చాడు. తద్వారా ప్రజల్లో మరి ఆదరణ లేక, రక్షకుడు లేక, విమోచకుడు లేక కొట్టుమిట్టాడుతున్నటువంటి సందర్భాలు, ఎంతో క్లిష్టమైన పరిస్థితులు అవి. ఈ సందర్భాల్లో యేసుక్రీస్తు వారికి భూలోకానికి పంపిస్తూ వచ్చినటువంటి మాట, శుభవర్తమానం ఏంటిదంటే, ప్రజలందరికీ కలబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియచేయుచున్నాను. ఎవరినా? ఏం జరుగుతుందంట? దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, విమోచకుడు మీ కొరకు పుట్టినాడు. రక్షకుడు పుట్టాడు. రక్షణ లేనటువంటి ఆ సందర్భాల్లో, విమోచకుని కొరకు ఎదురు చూస్తున్న సందర్భాల్లో, ఆదరణ లేక కొట్టుమిట్టాడుతున్న సందర్భాల్లో, ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో ఇశ్రాయేలు ప్రజలు ఆ బానిసత్వంలో మగ్గుతున్నటువంటి ఆ పరిస్థితుల్లో వారు ఆ యొక్క విమోచన కొరకు, లేకపోతే ఆదరణ కొరకు కనబడుతున్నటువంటి ఆ సందర్భాల్లో యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమవుతూ వచ్చాడు. కామన్ తలంపు ఏంటిదంటే, ఇక్కడ ఉదయకాలంలో మనం కూడా అటువంటి స్థితిలోనే ఉంటూ వచ్చాం.
ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి దయచేసి. భూలోకంలో యేసుక్రీస్తు వారే ఎందుకు రావాల్సి వచ్చింది? దూతలు ఉన్నారు, ప్రధాన దూతలు ఉన్నారు, శరాపులు ఉన్నాయి. మరి మనం గమనించాల్సిన విషయం ఏంటిదంటే, వీటిని దేవుడు పంపించవచ్చు కదా భూలోకంలో మనుషుని రక్షించడానికి కొరకు. మనకు కూడా కొత్త నిబంధనలో మరి యొక్క దూతలకు కూడా దూతలు వచ్చి ఎవరికి చెప్పారు? పశువుల కాపురికి చెప్తూ వచ్చారు. ఏమని చెప్పారు? ప్రజలందరికీ కలుగుమోహ సంతోషకరమైన శుభవార్తమానం అని. ఇక్కడ తలంపు ఏంటిదంటే, దూతను పంపించాడు దేవుడు. కానీ ఈడ యేసుక్రీస్తు వారే ఎందుకు భూలోకానికి అవతారం వచ్చాడు? ఆయన ఎందుకు అవతరించాల్సి వచ్చింది? ఇది నా ప్రశ్న. నేను కూడా ప్రశ్న వేసుకున్నా. ఎందుకు యేసుప్రభువే వచ్చాడు? ఎందుకు యేసుప్రభు కాకుండా ఇతరమైన వాటిని ఎందుకు పంపించలేదు దేవుడు? ఎందుకు పంపించలేదు? యేసు ప్రభు వారు మాత్రమే భూమి మీదకి రావడానికి 2 కారణాలు, ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ యొక్క సమయంలో 2 కారణాలు మాత్రమే మనం చూస్తాము. 2 కారణాలు మాత్రమే మరి చూడడానికి ప్రయత్నం చేస్తాం. మొట్టమొదటిది యేసు ప్రభు వారే ఎందుకు భూలోకానికి వచ్చాడు? ఆయన మాత్రమే భూలోకానికి రావడాల్సినటువంటి ముఖ్య ఉద్దేశాన్ని మనం గమనిస్తే, మొట్టమొదటిగా ఆదికాండంలో మనం వెళ్తే మనకు అర్థమవుతుంది. చూడండి, ఆదికాండము మొదటి అధ్యాయము 27వ వచనం. 27వ వచనం చదివి సాయం చేయండి. 26వ వచనం అన్న. ఎట్లా ఏమని చెప్తున్నాడు దేవుడు? మన పోలిక చొప్పున నరులను చేయుదము. నరుని చేయాలంట. ఎవరిని అన్నాడు? మన పోలిక చొప్పున అంటే అర్థం ఏంటిదంటే, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఒకడే ఉన్నాడా? ఇద్దరున్నారా? ఆడ మనము అంటే ఏకవచనం అయితే కాదు, బహువచనం ఉంది. బహువచనం అంటే మేబీ ఇద్దరు ఉండొచ్చు, ముగ్గురు ఉండొచ్చు, ఎక్కడన్నా మనం పర్టికులర్గా మనం చెప్పలేం. కానీ విషయం ఏంటిదంటే, తలంపు ఏంటిదంటే, ఇక్కడ ఆడ ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటిదంటే, ఇక్కడ ఒక వ్యక్తి కాదు, కొంతమంది కలిసి తీసుకునే నిర్ణయము ఏమని చెప్తున్నాడంటే, మన పోలిక చొప్పున నరుని చేయుదము అంటున్నాడు. అంటూ 2వ అధ్యాయంలో మనకు వచ్చేసరికి ఏం చేస్తున్నాడు? నేల మట్టితో నరుని నిర్మిస్తూ వచ్చినాడు. చూడండి, 7వ వచనం 2వ అధ్యాయము. ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ తలంపు ఏంటిదంటే, నేల మట్టితో ఏం చేసినాడు? నరుని నిర్మించినాడు. ఎట్లా నిర్మించినాడు? ఒక మట్టిని తీసుకున్నాడు, మట్టిని నీట్గా ముద్ద చేశాడు. దాంట్లో రాళ్ళు అవన్నీ తీసేసిన నీట్గా ముద్ద చేశాడు. ముద్ద చేసినాక ఒక చెవు, ముక్కు, నోరు, కళ్ళు ఇవన్నీ చెక్కుతూ వెళ్ళిపోయాడు, సిద్ధపరుస్తూ వచ్చాడు. మనము ఈ ప్రాంతంలో ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఆర్లగడ్డ ఆ ప్రాంతంలో మరి శిల్ప కళామందిర్ అని ఉంది. అక్కడ ఏం చేస్తారంటే, ఉలి సుత్తె తీసుకొని రాళ్ళ మీద బొమ్మలు చెక్తూ వస్తారు. ఒకసారి ఆలోచించండి, మనిషిని నిర్మించే విషయంలో ఈ చౌకాడికి వచ్చింది అనుకోండి, చెవును తయారు చేసేటప్పుడు, చెవుని రూపొందించేటప్పుడు ఆ సుత్తెతో చెవుని ఒక గత్తి కొట్టినాడు అనుకో, ఏమవుతుంది? చెవు ఇరిగిపోతే ఏమవుతుంది? బొమ్మకు అందం ఉంటుందా? అందవిహీనత వస్తుంది. అంటే ఒక శిల్పకారి ఒక శిల్పాన్ని చెక్కట విషయంలో ఎంతో నైపుణ్యతతో, ఎంతో జాగ్రత్తగా నిర్మిస్తారు. ఇది అర్థం చేసుకోవాలంటే సామెతల గ్రంథం 8వ అధ్యాయం 30 వచనం చదివి సాయం చేయండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 30 వచనం. దానికంటే ముందు 8వ అధ్యాయం 22వ వచనం త్వరగా. సృష్టి ఆరంభమున తన కార్యములలో ఆ ప్రథమైన దానిగా ఆ యెహోవా నన్ను కలుగచేసెను. ఎవరైనా కింద అంటాడు 30వ వచనంలో, ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించు, నిత్యము ఆయన సన్నిధిలో ఆనందించుచుంటిని. కాబట్టి అర్థం ఏంటిదంటే, ఈయన ఒక శిల్పకారుడు. ఎప్పుడు ఉన్నాడంటే అనాది కాలంలోనే ఉన్నాడు. ఇంకా కింద మనం చదివితే భూమి ఉత్పత్తి జలధారులు కలగజేయకునిపై నేను ఉన్నానంటాడు.
ఈ వ్యక్తి ప్రధాన శిల్పకారి శిల్పాన్ని చెక్కుతున్నాడు. అంటే అర్థం ఏంటిది? ఆదికాండం 2వ అధ్యాయంలో మనం చూసినట్లు ఆయన ఒక బొమ్మను నిర్మిస్తూ ఉన్నాడు. ఈయన నిర్మించిన నిర్మాణకుడు. అందుకే 139 దావీదు కీర్తనలో చూడండి, 139 దావీదు కీర్తనలు 13వ అధ్యాయంలో 139 13 14 వచనాలు చదివి సాయం చేయండి త్వరగా. నా అంతరేంద్రములను నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమునందు నన్ను నిర్మించిన వాడు నీవే. ఎవరైనా అనాది కాలమున ఉన్నటువంటి వ్యక్తి, భూమి దాని యొక్క పునాదులు ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి, ఆయన బొమ్మను తయారు చేసినటువంటి, జీవాత్మ చేత ఊదినప్పుడు జీవాత్మ చేసినటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి ఎవరు అంటే యోహాను సువార్త మొదటి అధ్యాయం 1వ వచనం చదివి సాయం చేయండి. ఆది యందు వాక్యమును, వాక్యము దేవుని యొద్దనును, వాక్యము దేవుడైనను. చదవండి అన్న 2వ వచనం. ఆయన ఆది యందు దేవుని యందు ఉండెను. ఏంటిదంట? సమస్తమును ఆయన మూలముగా కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. కింద అంటాడు ఇంకా చూడండి, ఆ వాక్కు శరీరధారి అయి కృపాసత్య 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. అర్థం ఏంటిది? ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఆ వాక్కు సృష్టించినటువంటి వ్యక్తి ఎవరంటే శరీరధారి అయి మన మధ్యలో నివసిస్తున్నాను. ఆయన ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. తలంపు ఏంటిదంటే, నిన్ను నన్ను నిర్మించిన, ఆదికాండములో నిర్మించినటువంటి ప్రధాన శిల్పకారి, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 30 వచ్చిన ప్రధాన శిల్పకారి, మళ్ళా ప్రకటన కీర్తన గ్రంథంలో 139 దావీదు కీర్తనలో ఆయన తల్లి గర్భంలో పిండంగా రూపించినటువంటి ఆ వ్యక్తి ఎవరంటే శరీరధారి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యలో నివసించడానికి వచ్చినాడు. ఎందుకోసం ఆయన వచ్చాడు? ఆయన నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త. సరే, ఈడొక మన తలంపు ఏంటిదంటే, ఆయన అవయవ నిర్మాణకుడు, మన కోసం అవయవాలు చేసినాడు కాబట్టి ఆయన భూమి మీదకి వచ్చినాడని చెప్తున్నాం. ఎందుకు ఆయన వచ్చాడంటే నిర్మాణకుడు కాబట్టి వచ్చాడు. ఎందుకు నిర్మాణకుడికి యొక్క బాధ ఏంటిది? నిర్మాణకుడి యొక్క బాధ ఏంటిది? ఎందుకు బాధపడుతున్నాడు? రోమిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయం 24 వచనం. రోమిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయం 24 వచనం. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణంలోని సరి ఎవరు చేస్తున్నారు ఈ ప్రార్థన? మానవుడు చేస్తున్నాడు. మానవుని యొక్క ఆర్తనాదము బహుశా పౌలు చేసిండొచ్చు, కానీ మానవుని యొక్క స్థితిగతుల గురించి చెప్తున్నటువంటి మాట అది. నేను ఇట్టి మరణం నుంచి లోనగు శరము ఎవరు విడిపిస్తారు? విడిపించే మానవుడు ఎవరు? మానవుడు చేస్తున్నటువంటి ఆర్తనాదం ఇది. పరలోకంలో దేవుడు ఈ ఆర్తనాదం విన్నాడు. ఈ ఆర్తనాదం విన్న దేవుడు మౌనంగా కాలేకపోయినాడు. అందుకే యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఆయన రక్త మాంసంలో పాలిపడుతూ భూలోకంలో ఈరోజు మన కొరకై పుట్టినవాడుగా ఉంటూ ఉన్నాడు. ఈరోజు అంటే నీ కొరకు నా కొరకు క్రిస్మస్ సందర్భంగా ప్రజలందరికీ కలవ మహా సంతోషకరమైన సువర్తమానం మన కొరకు ఆయన భూలోకంలో అవతరించడానికి కారణం ఏంటిదంటే, ఆయన నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త. ఆయనకే తెలుసు ఏమని మన బాధలు. ఒకసారి ఒక అబ్బాయి ఏదైనా తప్పు చేస్తే స్కూల్లో టీచరు అబ్బాయిని మందలిస్తుంది, కొడుతుంది. కొడితే ఏం చేస్తారు? ఏడ్చుకుంటే ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులు చెప్తారు. తల్లిదండ్రులు చెప్తే తల్లిదండ్రులు ఏమంటారు? బాగా కొట్టినారా అని చెప్తుంది. అంటదా? అనదు. ఏమంటుంది? స్కూల్ కాడికి వచ్చి ఏమంటుంది? టీచర్ని అంటది, నీకు కొద్దిగా బుద్ధి జ్ఞానం ఉందా, నా పిల్లోని కొట్టినావు అంటూ ఏమంటా తెలుసా? నీవు కంటే కదా ఈ బాధ ఏందో తెలుస్తుంది అంటదా అన్నదా? నువ్వు కంటే కదా నీకు తెలిసేది బాధ. ఇదే యేసుక్రీస్తు వారు చేసింది. ఆయన ఒక బొమ్మను చెక్కడానికి కొరకే, నిన్ను రూపాన్ని తల్లి గర్భంలో నీ అవయవ నిర్మాణకుడైనటువంటి దేవుడు నీ బాధ ఎరిగిన దేవుడుగా ఉంటున్నాడు. నువ్వు పడుతున్న నరక వేదన బాధను ఆయన చూసే దేవుడుగా ఉంటున్నాడు. అందుకే లూకాసు సువార్తలో మనం చూస్తున్నాం, ఆదరణ కొరకు, విమోచకుని కొరకు ఎదురు చూస్తున్నారు. మానవులు పడుతున్న ఆర్తనాదాన్ని ఆయన విన్న దేవుడుగా ఉంటున్నాడు. ఈ ఆదరణ లేక, రక్షకుడు విమోచకుడు లేక
కొట్టుమిట్టాడుతున్న మానవుని విమోచించడానికి కొరకై ఆ కడుపు బాధ ఎరిగినటువంటి నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త కాబట్టే ఆయనకు మాత్రమే అధికారం ఉంది నీ కొరకు తగ్గించుకొని రావడానికి. అందుకే యేసుక్రీస్తు వారు మాత్రమే వచ్చాడు. శరాపులు రాలేదు, దూతలు రాదు, ప్రధాన దూతలు రాలేదు. ఎవరు వచ్చారు? ఆ కడుపు బాధ ఎరిగినవాడు, నిన్ను సృష్టించడంలో ఆయన పడినటువంటి కష్టం ఆయన ఎరిగినవాడు కాబట్టి నీ జీవితాన్ని మార్చడానికి కొరకై, నీ జీవితాన్ని ఆనందభరితంగా చేయడానికి కొరకై, నిన్ను పరలోకంలో చేర్చడానికి కొరకై ఆయన నీ కొరకై తగ్గించుకుని వచ్చిన వాడుగా ఉంటాడు. అందుకే ఫిలిప్పీయుల రాసిన పత్రికలో అంటాడు, ఆయన ఆకారం ముందు మనుషుడిగా కనపడింది కానీ శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించినాడు. ఎంతో తగ్గించుకుని వచ్చినాడు. కింద మనము ఇదే లూకాసు సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తే యేసుప్రభువు వారి దేవాలయంకి వెళ్ళేటప్పుడు అక్కడ వారు పిచ్చుకలు తీసుకుపోయి మరి బలి అర్పణగా అర్పించడానికి వెళ్ళినారు. అంటే అక్కడ తలంపు ఏంటిదంటే ఎంత దీన స్థితిలోనికి యేసుక్రీస్తు వారు తగ్గించుకుని వచ్చినాడో ఒక్కసారి గమనించండి. ఈయన ఎవరు అంటే, ఈ ప్రభు ఎవరు అంటే, ఈ వ్యక్తి ఎవరు అంటే నిన్ను సృష్టించిన సృష్టికర్త, నీ అవయవ నిర్మాణకుడు, ఆ కడుపు బాధ ఎరిగినటువంటి వ్యక్తి, నువ్వు పడుతున్నటువంటి ఆదరణ లేక నువ్వు రక్షణ కొరకై విమోచకుని కొరకై కనిపెడుతున్నటువంటి ఆ సందర్భాల్లో నీ కొరకు తగ్గించుకున్నట్టు వచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. ఇది ఆయన ప్రేమ. ఆయన మామూలుగా రాలేదు, ఆయన సర్వస్థ వైభవాన్ని వదిలిపెట్టి వచ్చాడు. సరే ఒకసారి ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. మనిషి స్థితి ఏది గొప్పది? ఎంత గొప్పది? మనుషుడు వెర్రిపోతుంటాడు కదా, నేను గొప్పవాడిని. మనిషి స్థితిగతులు బైబిల్లో స్పష్టంగా రాయబడుతూ వచ్చింది. చూడండి, యెషయా గ్రంథము 40వ అధ్యాయం 10వ వచనం. వీళ్ళని త్వరగా చదివి సాయం చేయండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 15వ వచనం. మనిషి స్థితి ఎటువంటిది ఉంటుందో చదివి సాయం చేయండి అన్న త్వరగా. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 15వ వచనం. ఆ జనములు చేతి నుండి ఆ జారు బిందువుల వంటి వారు, ఆ జనులు తాసు మీద దూలే వంటి వారు. ఎక్కడంట ఏమంటున్నాడు? జనులంట చేతి నుండి జారు బిందువు వంటి వారు. చేతి నుంచి జారితే ఒక బిందువు కింద పడిపోతే తిరిగి సమకూర్చగలుగుతామా? సమకూర్చుకోలే. అంటే మనిషి స్థితి ఎటువంటిది అంటే ఒక్కసారి పడిపోతే తిరిగి సమకూర్చుకోలేని స్థితి. రెండో విషయాన్ని గమనిద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో మనిషి యొక్క జీవిత కాల పరిమాణాన్ని మనం చూడొచ్చు. ఎంత కాల పరిమాణం ఉందో చూడండి. రేపేమి సంభవించమో నీకు తెలియదు, నీ జీవం ఏ పాటిది, ఆ కొంతసేపు కనపడి అంతలో మాయమే, ఆవిరి వంటి వారు కారా అంటాడు. కాబట్టి తలంపు ఏంటిదంటే ఇంతలో కనపడి అంతలో మాయమైనటువంటి ఆవిరి వంటి వారు. మనిషి యొక్క జీవిత కాల పరిమాణం ఎంత ఉందంటే ఇంతలో కనపడతాడు, అంతలో మాయమైపోతాడు. అంటే తన జీవిత కాల పరిమాణం చాలా కొద్దిగా. అందుకే చూడండి, కీర్తన గ్రంథం 139వ దావీదు కీర్తన 4-5 వచనాల్లో, 39 దావీదు కీర్తన 4-5 వచనాలు. యెహోవా నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కోరుచున్నాను. ఏం చేసినాడంట? దినముల పరిమాణమును బెత్తడంతే. ఎంతుంది బెత్తడు? ఇంతే. మన జీవిత ఆయువు ఇంతే. అంటే బెత్తడే దేవుడు చేసింది. ఏ రోజు పోతామో తెలియదు. ఇందాక చూస్తూ వచ్చిన ఆబోత్రులు ఇంతలో కనబడి అంతలో మాయమే స్థితి. ఇంకా చూడండి కింద కీర్తన గ్రంథము 144 దావీదు కీర్తన 4వ వచనం. 144:4. నరులు ఆ ఒట్టి ఊపిరిని పోలినారు. ఊపిరి అంటే ఏంటిది? బెలూన్లో గాలి ఊతారు. గాలి ఊతే అది లావుగా కనపడుతుంది. ఒక్కసారి దానికి చిన్న హోల్ కడితే ఏమవుతుంది? తుస్సని వెళ్ళిపోతుంది. అంటే మనిషి కేవలం ఎట్టున్నాడంట? దేవుడు ఊపిరి పోలినాడంటే. ఎటో ఊపిరి ఊదినాడు. ఆది కాండంలో దేవుడు ఏం చేసినాడు? నేల మట్టి తీసుకొని నరుడు ఆయన జీవాత్మగా, నరుడు జీవాత్మ. అంటే ఇక్కడ అర్థం ఏంటిదంటే నీ జీవాత్మ ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడు పెట్టిన ఊపిరి. దేవుడు ఊదిన దేవుడు తిరిగి పీల్చుకుంటే నువ్వేమైపోతావు? శవమైపోతావు.
ఈ మానవుని కొరక యేసుక్రీస్తు వారు ప్రేమించి తగ్గించుకొని వచ్చింది. ఈ మానవుని కొరక ఆయన దీనుడైతూ వచ్చింది. మానవుని యొక్క స్థితిగతులు ఒక్కసారి ఆలోచన చేస్తే మొదటిగా మనం చూస్తూ వచ్చినాం, చేత నుండి జారి ఆ బిందు వంటి వాడు అంటున్నాడు. ఇక్కడ చూస్తే ఇంతలో కనబడే అంతలో మాయమయ్యేవాడు అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఆ తాసు మీద ధూళి వంటి వాడు అంటున్నాడు. ఇక్కడ చూస్తే ఏమన్నాడు, ఆ బెత్తడంతరిగా చేస్తున్నాడు. తర్వాత ఊపిరి పోలిన వాడుగా ఉంటున్నాడు. ఇంకా చూడండి, 2 సమూయేలు గ్రంథము 14 అధ్యాయం 14 వచనం. నేలను ఒలికిన మీదట చదివి సాయం చేయండి. మనమందరము చనిపోదుము, నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నా. ఒక్కసారి నేల కొలికిన తర్వాత తిరిగి సమకూర్చుకోలేము. ఒకసారి నేను ఒక క్లిప్ చూస్తూ వచ్చినాను, వీడియో. ఒక అబ్బాయిని తల్లిదండ్రులు ఇద్దరు రోడ్డు మీద వెళ్తూ ఒక షాప్ ముందర పార్క్ చేసి బైక్లో ఆ అబ్బాయిని బైక్లోనే పెట్టారు. బైక్ మీద కూర్చోబెట్టారు. తల్లిదండ్రులు ఇద్దరు షాప్లోకి వెళ్ళారు. అది మెయిన్ రోడ్ పక్కన జరిగింది. బైక్ పార్క్ చేసి ఉంది. ఆ అబ్బాయి ఏం చేశాడంటే దాని మీద కూర్చొని బైక్ ఇట్లా ఉండే హ్యాండిల్ని ఇట్లా అన్నాడు. ఇట్లా అంటేనే ఆ బైక్ ఇట్లా పడిపోయింది. అంటే రోడ్డు వైపు పడిపోయింది. రోడ్డు వైపు పడిపోయింది. ఆటి నుంచి ఒక లారీ వచ్చింది, ఆ అబ్బాయి మీద ఎక్కించి వెళ్ళిపోయింది. పేరెంట్స్ తల్లిదండ్రులు ఇద్దరు లోపల నుంచి వచ్చినారు. ఆ అబ్బాయిని లేపుతున్నారు. లేస్తాడా? అదే దేవుడు వాక్యం చెప్తున్నది. నేలను ఒదికిన మీదట మరలా ఎత్తలేని జీవితం ఇది. ఒక్కసారి నువ్వు చనిపోతే నేను సమకూర్చుకోలేని నీ స్థితి. ఆలోచించు. ఇంత అల్పమైన మానవుని కొరకు ఆ అనంతమైన దేవుడు, నిన్ను సృష్టించిన నిర్మాణకుడు, ఆది కాలము నుంచే ఆయన జీవాత్మ ఊది నీ కొరకై ఆ బాధ నొప్పి అనుభవించినటువంటి దేవుడు నీ కొరకు తగ్గించుకొని వచ్చినాడు. ఆయన దీనుడవుతూ వచ్చాడు. ఆయన నీ కొరకు రక్త మాంసములో పాలేవాడవుతూ వచ్చినాడు. ఎందుకోసమో తెలుసా? ఆయన మాత్రమే నేను రక్షించే సమర్థుడు కాబట్టి, ఆయన మాత్రమే నీ నొప్పి ఎరిగిన వాడు కాబట్టి, నీ యొక్క ఆదరణ కొరకై, నీ విమోచన కొరకై కనిపెడుతున్న నిన్ను రక్షించడానికి వచ్చినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు వారు. ఇది మొదటి కారణము. మొదటిగా అల్పమైన మానవుని రక్షించడానికి కొరకై, ఇంతలో కనపడే అంతలో మాయమైన మానవుని రక్షించడానికి కొరకై యేసుక్రీస్తు వారు ఆ నొప్పి ఎరిగిన వాడుగా, మానవుని స్థితి మరణములో అంచుల్లో ఉన్నటువంటి మానవుని విడిపించడానికి కొరకై యేసుక్రీస్తు వారు తగ్గించుకొని వచ్చిన వాడుగా ఉంటున్నాడు. ఆయన నరవతారిగా భూలోకానికి తగ్గించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే ఆయన కడుపు బాధ, మానవుని సృష్టించిన ఆ నిర్మాణముని యొక్క బాధ ఆయన ఎరిగినవాడు కాబట్టి, నిన్ను నన్ను విమోచించడానికి కొరకై, మరణం నుంచి తప్పించడానికి కొరకై యేసుక్రీస్తు వారు సమస్త వైభవాన్ని వదిలిపెట్టి నీ కొరకు తగ్గించుకొని వచ్చిన వాడుగా ఉంటున్నాడు. రెండో విషయాన్ని మనం చూద్దాం రండి. హెబ్రీయుల రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం, 16వ వచనం చదవండి. దానికంటే ముందు హెబ్రీయుల రాసిన మరణ శాసనం ఎక్కడ ఉన్నో అక్కడ మరణ శాసనం రాసినవని మరణము అవశ్యము. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మొదటిగా నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త ఆయన తగ్గించుకొని వచ్చినాడు. ఎందుకోసం తగ్గించుకొచ్చాడంటే, నేను పడుతున్న ఆర్తనాదము, నేను కలిపి ఆ యొక్క మరణమై, ఇక్కడ చూడంగా కీర్తనల గ్రంథంలో ఉంటుంది, చదవండి 30వ అధ్యాయము, కీర్తనలు 31వ అధ్యాయము 12వ వచనం. మరణమై స్మరణకు రాని వాని వలె మరవబడితిని. ఎట్లున్నాడంట? మనిషి స్థితి ఏంటిదంట? మొట్టమొదటిగా చేత నుంచి జారుబడి బిందు వలె ఉన్నాడు. ఇంతలో కనబడి అంతలో మాయమైనటువంటి ఆవిరి వంటి వాడుగా ఉన్నాడు. ఆయన కాల పరిమాణం బెత్తడంతిగా ఉన్నటువంటి జీవితము. ఇక్కడ చూస్తే మరణమై స్మరణకు రాని వాని వలె మరవలసినటువంటి స్థితి, మనిషిని జ్ఞాపకం చేసుకోకున్నటువంటి స్థితి. ఒకవేళ నిజంగా మన స్థితి ఒకసారి ఆలోచన చేస్తే, మరణమై స్మరణకు రాని వాని వలె మరవలసినటువంటి స్థితిగా మనం ఉంటున్నప్పుడు యేసుక్రీస్తు వారు, అందుకే రోమీయుల రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనంలో, నేనెంత దౌర్భాగ్యుడును, ఎట్టి మరణం నుంచి ఎవరు విడిపిస్తారు? మనిషి ఆర్తనాదాన్ని విన్న దేవుడుగా, ఆ బాధ ఎరిగిన దేవుడుగా, నిన్ను నన్ను అవే నిర్మాణకుడైనటువంటి దేవుడుగా నీ కొరకు నా కొరకు దీనుడిగా తగ్గించుకొని వచ్చినాడు. నీ కొరకు నా కొరకై
ఆయన భూలోకంలో రక్త మాంసములో పాలెవడుతూ వచ్చాడు. నీకు నాకు రూపం ఇవ్వడానికై, నిన్ను నన్ను ఆదరించడానికి కొరకై, నిన్ను నన్ను రక్షించడానికి కొరకై విమోచకునిగా యేసుక్రీస్తు వారు భూలోకంలో అవతారం ఇస్తూ వచ్చాడు. ఇక్కడ రెండో అంశంలో మనం చూస్తే, చదవండి హెబ్రీయుల రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం. మరణ శాసనం ఎక్కడ ఉన్ననో అక్కడ మరణ శాసనం రాసిన వాని మరణము అవశ్యము. చదవండి. మా శాసనం రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. అది రాసిన వాడు జీవించుండగా అది ఎప్పుడైనా చెల్లునా? తలంపుగా గమనించాల్సింది. ఇది అర్థం కావాలంటే 15వ వచనం చదవాలి. చదవండి. ఈ హేతువు చేత ఆ మొదటి నిబంధన కాలంలో మొట్టమొదటి ఏంటిది? అపరాధముల నుంచి విమోచన. ఇక్కడ ఏం దొరుకుతుంది? మన అపరాధములకు విమోచన దొరుకుతుంది. ఈ విమోచకుడు ఆయన భూలోకములకు అవతరించకపోతే మనకు విమోచన దొరకదు. మొట్టమొదటిగా ఏంటిది? మన అపరాధములకు విమోచన. ఆయన మరణం పొందినందున పిలువబడిన వారు ఏంటిదంట? నిత్యమైన స్వాస్థ్యం గురించిన వాగ్దానము పొందు నిమిత్తము కొత్త నిబంధనకు మధ్యవర్తి అయినాడు. తలంపు ఏంటిదంటే ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన అంశం ఇది. చాలా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ మరణ శాసనం ఎక్కడున్ననో మరణ శాసనం రాసి వారిని యొక్క మరణము అవశ్యము. ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తలంపు ఏంటిదంటే ఇక్కడ మొట్టమొదటిగా ఆయన నిర్మాణకుడు కాబట్టి భూమి మీదకి వచ్చాడు. ఇక్కడ ఆయన ఏంటిదంట? మరణ శాసనము రాసిన వాని మరణము అవశ్యము. మరణ శాసనం ఏం రాస్తాడు ఇక్కడ? మన విమోచన కలగాలంటే, నిత్యమైన స్వాస్థ్యం పరలోకం రావాలి అంటే ఏం చేయాలంటే, అయినా ఈ నిత్య స్వాస్థ్యం ఇచ్చేటువంటి ఏ వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి ఏం చేయాలా? మరణించవలసిన వాడు. ఉదాహరణ చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. బతుకున్నప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే వీలునామా రాస్తారు. ఏమని రాస్తారు? వీలునామా రాస్తారు. ఇదిగో నా ఆస్తి, నా కలిగినటువంటి ప్రతి పలానా ఉండేటువంటి నా తర్వాత నా తదనంతరం నా పిల్లలకు అంటారు. నా తదనంతరం నా పిల్లలకు అంటాడు. ఆయన బ్రతుకున్నప్పుడు అది ఆయన పిల్లలకు వస్తుందా? రాదు. ఆయన ఎన్ని రోజులు బ్రతుకుంటాడో అన్ని రోజులు ఆయన పిల్లలకు రాదు. అంటే అర్థం ఏంటిది? ఇక్కడ యేసుక్రీస్తు వారు బ్రతికినప్పుడు మనకు నిత్య జీవము, ఆ వాగ్దానంతో కూడిన నిరీక్షణ మనకు దొరికి ఉండేది కాదు. ఇది రెండో కారణం యేసుక్రీస్తు వారు భూలోకానికి రావడానికి. ఏంటిది? ఆయన మరణ శాసనం రాశాడు. ఆ పరలోక నిత్య వాగ్దానం మనకి ఇచ్చాడు. ఈ వాగ్దానం నువ్వు స్వతంత్రించుకోవాలంటే ఈ మరణ శాసనం రాసిన వాడు తప్పక మరణించాలి. అందుకే యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చి మరణించిన వాడుగా ఉంటున్నాడు. సహోదర సహోదరి, ఎంత ప్రేమమూర్తినా నిన్ను ఆ నిత్యత్వం చేర్చడానికి కొరకై, ఆ యుగాయుగాలుండే పరలోకంలో నిన్ను చేర్చడానికి కొరకై, ఆడ కన్నీరు వేదన దుఃఖములేనే ఆ యొక్క పట్టణాన్ని నీ చేర్చడానికి కొరకై ఆ మరణ శాసనం రాసిన వాడు మరణించాల్సినటువంటి అవసరత వచ్చింది. అందుకే ఆయన ఆ కలవరిలో నీ కొరకు రక్తమంతటిని దారిపోస్తూ వచ్చాడు. ఆయన కొరడాలతో కొట్టించుకున్నాడు. ఆయన శరీరం అంతా దున్నబడుతూ వచ్చింది. ఆయన మరి తల మీద ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. తలలో ఆ యొక్క ముళ్ళ కిరీటం, దాని ద్వారా ముళ్ళ ద్వారా రక్తమంతా కారిపోతూ వచ్చింది. ఆయన మరి చేతుల్లో శిలలు కొట్టించుకున్నాడు, కాళ్ళలో శిల కొట్టించుకున్నాడు. ఆయన పక్కన బలపోటు పొడిపించుకున్నాడు. ఆయన కేవలము నిన్ను ప్రేమించట కారణాన్ని బట్టి, నీ యొక్క ఆ వేదన ఆదరణ లేక విమోచకుని కొరకు కనిపెడుతున్నటువంటి నీ స్థితిని మార్చడానికి కొరకై, మరణములో నీవు జీవిస్తున్న జీవితాన్ని తప్పించడానికి కొరకై ఎఫెసీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం అంటాడు. ఏమంటాడు? మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమైనప్పుడు, చనిపోయినాం, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితి మనది. ఈ చనిపోయిన మానవుని జీవింప చేయడానికి కొరకై, జీవంలోనికి తీసుకురావడానికి కొరకై, ఆ నిత్యత్వము జీవము కుడుతున్నటువంటి ఆ యొక్క పరలోకం ఇవ్వడానికి కొరకై ఆయన నీ కొరకు తగ్గించుకొని వచ్చినాడు. భూలోకంలో రక్త మాంసకు ముద్దగా యేసుప్రభువు అవతరిస్తూ వచ్చాడు.
ఆయన నీ కొరకు నా కొరకై మాంసముద్దగా మార్చబడుతూ వచ్చాడు. ఆయన కొరడాలతో కొడుతబడుతూ వచ్చినప్పుడు ఆయన శరీరమంతా దున్నబడుతూ వచ్చింది. బహుశా యేసుప్రభువు వారు కొట్టినటువంటి దెబ్బల్లో ఈ చర్మము మొత్తము మరి ఊడిపోయి ఉంటుంది. ఎందుకంటే ఆ కొట్టినప్పుడు దానికి ఉన్నటువంటి ముళ్ళు యేసుప్రభువు వారి దేహాన్ని లాగుతూ వచ్చాయి. లాగినప్పుడు ఆ మాంసం ముద్దలు ముద్దలుగా, లేకపోతే ఆ చర్మము పైకి పెకిలించుకొని వచ్చినట్లుగా కనబడుతుంది. ఆ యొక్క తీర్పులో నిలబడ్డప్పుడు యేసుక్రీస్తు వారు శరీరమంతా ఒక మాంసం ముద్ద, చర్మమంతా తీసిపోయి ఒక మాంసం ముద్దగా ఎట్లున్నాడో యేసుక్రీస్తు వారు అంతగా తగ్గించుకున్నాడు. మనుషులు చూడనుల్లని వానిగా మార్చబడ్డాడు. ఓ ప్రియ సహోదర సహోదరి, నువ్వు పడుతున్నటువంటి ఆ మరణాన్ని, ఆదరణ లేక కొట్టుమిట్టాడుతున్న నీ జీవితంలో విమోచకుని కొరకు కనిపెడుతున్నటువంటి ఆ సందర్భాల్లో యేసుక్రీస్తు వారు నవతారిగా భూలోకానికి వచ్చాడు. ఎందుకంటే నీవు నన్ను నిర్మించిన నిర్మాణకుడు కాబట్టి, ఆయనకు మాత్రమే తెలుసు కాబట్టి ఆయన తగ్గించుకొచ్చాడు. రెండోది, నిత్య జీవం మనకి ఇవ్వడానికి కొరకై ఏమైనాడైనా మరణ శాసనం రాసిన వాడి మరణము అవశ్యము కాబట్టి భూలోకానికి వచ్చాడు. ఆయన నీ కొరకు నా కొరకై విమోచన క్రయధనముగా, నీ కొరకు నా కొరకై ఆ పాపపు బలి పశువుగా ఆయన వధించబడుతూ వచ్చాడు. అందుకే మనం ఆ యొక్క హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయం మొత్తం చదివినప్పుడు చాలా చక్కగా ఉంటుంది మాట. ఏంటిదంట, యేసుక్రీస్తు వారు ఒక్క మారే మన పాపములన్నీ నిమిత్తము. పాత నిబంధనల కాలం చూస్తే ఏం జరుగుతుంది, ఒక బలి పశువు వధించబడాల్సి వచ్చింది. కానీ ఇక్కడ ఏంటిది, యేసుక్రీస్తు వారి యొక్క ఆ యొక్క మరణం ద్వారా, ఆయన మరణించడం ద్వారా ఏంటిదంటే ఒక్కసారిగా మన పాపములన్నిటికీ విమోచన, పాపములన్నిటికీ క్షమాపణ, పాపముల నుంచి విడుదల, విమోచన కలుగుతుంది యేసుక్రీస్తు వారి యొక్క మరణం ద్వారా. ఓ ప్రియ సహోదర సహోదరి, ఈ ప్రేమను నువ్వు రుచి చూసినావా? ఈ ప్రేమమూర్తి ప్రేమను నువ్వు ఎరుగుతూ వచ్చినావా? ఒకవేళ ఆ ప్రేమమూర్తి యొక్క ప్రేమను నువ్వు గుర్తెరిగిన వారమైతే, నీ కొరకై ఆయన తగ్గించుకున్న దేవుడు, నిన్ను నిర్మించిన నిర్మాణకుడు, నీ తల్లి గర్భంలో భిన్నంగా ఉన్నప్పుడే ఆయన్ని కనులు చూసినటువంటి వాడుగా ఉంటున్నాడు. ప్రియ సహోదర సహోదరి, ఆ ప్రేమమూర్తి ప్రేమ నీ కొరకు తగ్గించుకొని మన అవతారమే జన్మించడమే కాదు, ఆయన మరణ శాసనం రాసినవాడు నీకు పరలోకం ఇవ్వడానికి కొరకై, నిత్య స్వాస్థ్యం ఇవ్వడానికై, నిత్య జీవం ఇవ్వడానికి కొరకై ఆయన మరణము పొందుతూ వచ్చినాడు. మరణం పొందడమే కాదు, పునరుద్ధారణి తిరిగి పరలోకంలో మన కొరకు సింహాసనమందు కూర్చోండి తండ్రి కుడి పార్శ్వమున చేసే విజ్ఞాపనకర్తగా ఉన్నాడు. రే సహోదర సహోదరి, తలంపేంటిదంటే, నీ నా జీవితాన్ని విమోచించడానికి వచ్చిన ఈ ప్రేమమూర్తి ప్రేమను మనం రుచించిన వారమైతే ఏ విధంగా ఉంటాం? మౌనంగా ఉంటామా? మౌనంగా ఉంటామా? ఎవ్వరు మౌనంగా ఉండలేరు. ఎవ్వరు మౌనంగా లేడు. నిజంగా నీ జీవితంలో ఈ కార్యం జరిగినట్లయితే, ఈయన నిజంగా నీ నిర్మాణకుడైతే, ఈయన నీ కొరకు నిజంగా నీ దేవుడైతే, ఈయన నిజంగా నీ ఆదరణ కొరకు వచ్చినటువంటి వ్యక్తి అయితే, నిజంగా నీకు ఈయన విమోచకుడైతే, ఈయన రక్షకుడైతే, నువ్వు నేను ఆరాధించకుండా ఉండలేము. రెండోది ఏంటిది? నిత్య జీవం ఇచ్చినటువంటి వ్యక్తి మనతో ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధన నిత్య స్వాస్థ్యమైన ఆ పరలోక పట్టణం ఈయడానికి కొరకే ఆయన నీ కొరకు చనిపోయినాడు. ఆయన రావడమే కాదు, నిత్య స్వాస్థ్యం ఇవ్వడానికి కొరకే నీకు చనిపోయిన వ్యక్తిగా ఉంటున్నాడు. ఇంకా అదే కాదు, ఆయన చేస్తూ వచ్చిన కార్యాలు అనేకం ఉంటున్నాయి. ద్వితీయోపదేశకాండంలో చదవండి. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 9వ వచనం. 32వ అధ్యాయము 9వ వచనం. ఆరణ్య ప్రదేశములో భీకర ధ్వని గల పాడైన ఎడారిలో వాని కనుగొని ఆవరించి పరామర్శించి ఎట్లున్నా అంటే తన కనుపాప వలె కాస్తూ వచ్చాడు. మొట్టమొదటిగా మనకు కొన్ని విషయాలు మనం చూద్దాం ఇక్కడ. మొట్టమొదటిగా ఆయన ఏం చేస్తాడు? మన ఆదరణ లేని వాని కొరకు, ఆదరణ లేని వానికి ఆయన ఆదరించడానికి వచ్చాడు. విమోచకుని కొరకు కనిపెడితే విమోచకుడిగా అంటే రక్షించువానిగా వచ్చాడు. రెండోది మనం చూసినట్లయితే ఆయన ఏమవుతున్నాడు? మనకు నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. ఆ నిత్య జీవము ఇవ్వడానికి కొరకు ఆయన ఏమయ్యాడు? మరణ శాసనం రాసిన వాడి మరణము అవసరం కాబట్టి ఆయన మరణించినాడు. ఆ మరణించడం ద్వారా మనకేమొచ్చింది? నిత్య స్వాస్థ్యము, నిత్య జీవం వచ్చింది. ఆ జీవం ఇచ్చేటువంటి దాన్ని పొందే
ఆ యాత్రా జీవితంలో అనేక పర్యాయములు ఆయన చేయి వదిలిపెట్టి దూరంగా పరిగెడుతున్నాం. ఎక్కడ పరిగెడుతున్నాం? అరణ్య ప్రదేశములో భీకర ధ్వని గల పాడైన ఎడారిలో ఎవరిని కనుగొన్నాడు? నన్ను కనుగొన్నాడు. 23 దావీదు కీర్తనలో ఏముంది? గాఢాంధకార లోయలో నేను సంచరించిన నేను ఏ పాయమునకు భయపడను. ఎందుకు భయపడు? ఈయన నన్ను కనుపాపవలే కాపాడే వ్యక్తి. ఆ ధ్వని గల పాడైన ఎడారిలో నన్ను కనుగొని నన్ను పరామర్శించి నన్ను ఆవరించి నన్ను పరామర్శించి ఎట్లా కాపాడాడంట? కనుపాపవలే కనపడుతున్నాడు. నీ యాత్ర జీవితంలో ఇంతవరకు దేవుడు ఆయన కనుపాపవలే నిన్ను కాపాడుతూ వచ్చినాడు. ఆయన కనుపాపవలే కాపాడుతూ వచ్చాడు. ఒక్కసారి ఇవన్నీ గమనించడానికి ప్రయత్నం చేయండి. ఇవన్నీ ఎవరు చేస్తూ వచ్చిన కార్యాలు? ఎవరు చేస్తారు ఇవన్నీ? యేసుక్రీస్తు వారు చేస్తూ వచ్చాడు. నువ్వేం చేస్తున్నావు ఆయనకు? నేనేం చేస్తున్నావు ఆయనకి? ఇప్పుడు ఆయనే నిన్ను రక్షించినాడు. ఆయన నీ కొరకు ప్రాణమును క్రయధనం ఇచ్చాడు. ఆయన నీకు నిత్య జీవం ఇచ్చాడు. నీ ఆత్మయాత్ర జీవితంలో ముందుకు సాగుతున్న ఆ పాడైన ఎడారిలో గాఢాంధకార లోయలో ఆయన నిన్ను కనుపాపవలే కాస్తా ఉన్నాడు. ఇంకా చూడండి ఫిలిప్పీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం, చివరి వచనం చదివి సాయం చేయండి. ముగిస్తాం. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఆయన మన దీన శరీరమును సమస్తమును తనకు లోపరుచుకుని జాలని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరముగా సమరూపం గల దానిగా మార్చెను. ఎక్కడ రాసి ఎట్లా చేస్తున్నాడంట? మన దీన శరీరము, నశించిపోయే శరీరము, చచ్చిపోయిన శరీరము దేనికి మార్చినాడు? మహిమగల రూపంలోనికి మారుస్తున్నాడు. ఆయన మహిమగల రూపంలోనికి తీసుకొస్తున్నాడు. 1వ తెస్సలోనికై రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం, చివరి మాట చదివి సాయం చేయండి. తెస్సలోని రాసిన పత్రిక. సజీవులైన నిలిచిన మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొంటకు ఆకాశమండలం ఉందా మేఘం మీద కొనిపోబడతాం. ఎక్కడ కొనిపోబడతాము? మేఘముల మీద దేవుని సంధించడానికి కొనిపోబడతాం. ఒకసారి ఆలోచించండి. మనుషుని యొక్క స్థితిగతులు ఏంటిది? దేవుని స్థితిగతులు ఏంటివి? ఇవన్నీ కార్యములు చేసిన వ్యక్తి ఎవరు అంటే నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త. ఈ ప్రేమను నువ్వు గుర్తిరిగిన వారమైతే, ఈ ప్రేమను రుచి చూచిన వారమైతే, ఈ ప్రేమలోనికి నువ్వు వచ్చిన వారమైతే మనం ఏం చేయగలుగుతాము? ప్రభుని ఆరాధించగలుగుతాం. నిజమైనటువంటి క్రిస్మస్ ప్రజలందరికీ కలుగు మహాసంతోషకరమైన శుభవర్తమానం ఏంటిదంటే నువ్వు చేసే ఆరాధనే. నీ కొరకు అవతరించినటువంటి, నీ కొరకు రక్షకుడుగా ఉదయించిన, నీ ఆదరణ కొరకు కనిపెట్టిన, నీ నిర్మాణకుడైన దేవుణ్ణి నీ కొరకు తగ్గించుకొని వచ్చి ఆయన చనిపోవడమే కాదు, ఆయన తిరిగి మరణ శాస్త్రం రాసినవాడు, మరణం అవశ్యం కాబట్టి నిత్య స్వాస్థ్యాన్ని పరలోకాన్ని ఇవ్వడానికి వచ్చినటువంటి ఆ దేవుని యొక్క ప్రేమను నువ్వు ఎరిగిన వరమైతే మనము మౌనంగా ఉండలేము. అదే కాదు, మన ఆత్మీయాత్ర జీవితంలో ఆయన మనల్ని కను పాపవలే కాపాడుతూ వచ్చినాడు. మన దీన శరీరాన్ని ఆయన సమరూపంలోనికి మార్చినాడు. ఒక్కసారి మనము మార్పు చెందుతాము. మేఘముల మీద పరలోకమునకు కొనిపోయబడేవారుగా ఉంటాం. ప్రియ సహోదర సహోదరి, ఇంత గొప్ప కార్యం యేసుక్రీస్తు వారు చేస్తూ వస్తే నేను ఆయనకు ఏమి ఇవ్వగలము? ఇది మన ప్రశ్న. మనం ప్రశ్నించుకోవాలి. మన హృదయాల్లో క్వశ్చన్ చేసుకోవాలి. ఒకవేళ నిజంగా ఆయన నీ జీవితంలో కార్యం చేసినట్లయితే ఎవ్వరూ మౌనంగా ఉండలేరు. సమయం పోనీయరు. సమయం అస్సలు పోనీయరు. ఒకరు వెంబడి ఒకరు నిజంగా నీ జీవితంలో కార్యం చేయగలిగితే సమయమును పోనీయకుండా మనము ఆరాధించగలుగుతాం. అట్లా దేవుడు మనకు సహాయం చేయనుగా.